తీరుతాయి. ఆ తీరిన కోరికలు మళ్ళీ మొక్కులు తీర్చుకునడానికి ఈ ఊరు స్వచ్ఛందంగా రక్తదానం చేయగలిగితే అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారి ప్రాణాలు కాపాడగలుగుతామని కాకినాడ జిల్లా తుని వివేకా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ రామకృష్ణ అన్నారు. సూర్యోదయ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో కాలేజీ ఆవరణలో ప్రిన్సిపల్ అధ్యక్షతన రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 100 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మమతా హాస్పిటల్ డాక్టర్ రాజు, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు సత్యనారాయణ, అన్నవరం డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ రామ్మోహన్ పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. ఈరోజు సూర్యోదయ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వారు నన్ను ఈ మెగా బ్లడ్ బ్యాంక్ ఇన్వైట్ చేశారు. ఈ సందర్భంగా నేను కూడా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాల్లో నేను కూడా ఒక షేర్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. మన మమతా హాస్పిటల్ తరపు నుంచి ఎప్పుడు కూడా మనకి ఎలాంటి సంస్థలకైనా మనం అన్ని రకాలుగా ఎలాంటి సేవలైనా మనం ఉచితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. ఆ రకంగా అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు సూర్యోదయ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో మన వివేకా డిగ్రీ కాలేజీలో మెగా రక్తదాన శిబిరం కండక్ట్ చేస్తున్నామండి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పేదవారికి ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్ళకి రక్తాన్ని ఇవ్వడానికి మన విద్యార్థులు 60 మంది విద్యార్థులు రక్తం దానం చేయడానికి ముందుకొచ్చారు. సో వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ప్రత్యేకంగా వీళ్ళందరికీ ప్రతి ఒక్క ఉపాధ్యాయులు సూర్యోదయ హెల్పింగ్ హ్యాండ్స్ స్థాపించి దానికి మన ప్రముఖ విద్యావేత్త అన్నవరం దేవస్థానం కాలేజీ రామ్మోహన్ రావు గారు, అలాగే మన రంగనాయకులు మాస్టర్, అలాగే కేఎస్ఎన్ గారు, సో వీళ్ళందరి సహకారంతో సో మన సూర్యోదయ హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు అర్జున్ గారు, సుబ్బారావు గారు, సతీష్ గారు, అలాగే మిగిలిన వ్యక్తులందరూ కూడా దాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తామని చెప్పేసి సభాపూర్వకంగా మీడియా ప్రతినిధులకు అందరికీ తెలియజేసుకున్నాం సార్. థ్యాంక్ యూ. రైట్, టీవీ బులెటిన్ అప్డేట్స్